ఎవరు కొడుకులు? ఏసయ్య కాదమ్మా. ఎవరు కొడుకు? ఎస్ఐ. గుడ్. ఎస్ఐ అంటే మళ్ళీ అక్కడ పోలీస్ ఎస్ఐ కాదు, మీరు అక్కడ పోతాడు. ఓకే, గుడ్. ఇలా ధ్యానిస్తూ అయితే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కదా. అందుకే దావీదు మహారాజు వచ్చాడు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించచ్చు ఆనందించువాడు ధన్యుడంట. ఎంత ధన్యత కదా. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఎక్కడనో అది ఆపేశాం కదా. గుడ్. మీరు సున్నతి పొందిన వారు. ఈ సున్నతి పొందిన వారికే అపోస్తులు 12 మంది. 12 మంది శిష్యులు. ఎవరికి అపోస్తులు అంటే సున్నతి పొందిన వారికి. మరి సున్నతి పొందిన వారు, సున్నతి పొందని వారు, ప్రపంచ పటంలో సున్నతి పొందిన వారు ఒక దేశం, ఓన్లీ ఇజ్రాయేల్ దేశంలోని యూదులు ఇశ్రాయేలీలు కలిసినటువంటి దేశం, చిన్న దేశమైనటువంటి ఇశ్రాయేలీలే ఒక 6 లక్షలు లేదా 30 లక్షల జనాభా మాత్రమే సున్నతి పొందిన వారుగా బైబిల్లో మనము పరిగణించుకోవచ్చు. అయితే ప్రపంచ అన్నజనులు అంటే దాదాపు ఇప్పుడు 250 దేశాలు ఉన్నాయి అనుకుంటే, 250 దేశాలలో ఒక దేశము ఇజ్రాయెల్ దేశం అనుకుంటే, ఇంకా 249 దేశాలన్నీ కూడా సున్నతి పొందని వారు. ఇప్పుడు చూడండి, మీకు ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 249 దేశాలకు అపోస్తులుడవుటకు పౌలుని ఏర్పరచుకున్నాడంట దేవుడు. బా, ఎంత అద్భుతం తెలుసా ఇది. ఇశ్రాయేలీలకు మాత్రమే 30 లక్షల జనాభాకు ఒక దేశానికి మాత్రమే 12 మందిని అపోస్తులుగా దేవుడు ఏర్పరిస్తే, 249 దేశాలకు ప్రపంచ అన్య జనులందరికీ కూడా ఒక్కడిని అపోస్తులుగా నియమించాడంట దేవుడు. అతని పేరే పౌలు. అతని పేరే పౌలు. ఇలా ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట పౌలుని? దేవుని సంకల్పము తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మర్మమును, మరుగు చేయబడిన సంకల్పం అంటే ఇంకా బాగుంటుంది. మరుగు చేయబడిన సంకల్పం, దేవుని ఉద్దేశాలు అంటే ఇంకా బాగుంటుంది. దేవుని యొక్క ప్రణాళిక అంటే ఇంకా బాగుంటుంది. ఆయన ప్లాన్స్ ఇంకా బాగుంటుంది కదా. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్లాన్స్, ఆయన హృదయంలో ఉన్న తలంపులు, మరుగు చేయబడిన ఆ యొక్క సంకల్పాన్ని ఎవరి ద్వారా తెలియజేయాలనుకున్నాడు అంటే, ఇప్పుడు పౌలు ద్వారా తెలియజేయాలనుకుని దేవుడు సంకల్పించాడు అంట. అందుకంటాడు, దేవుని సంకల్పం తరాలలో యుగాలలో మరుగు చేయబడిన దేవుని సంకల్పాన్ని మీకు చెప్పడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే, గలతీ పత్రిక 1:15 వచనాన్ని చదువుకుందాం. గలతీ 1:15 వచనాన్ని చదువుకుందాం. అయినను తల్లి గర్భమందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఎందుకు పిలిచాడంట? నన్ను తల్లి గర్భంలోనే నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే, తన కృపచేత నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు అంటే, అమ్మా కంటిన్యూ, నేను అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవలెనని, అన్య జనులలో తన కుమారుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించవలెనని నన్ను దేవుడు తల్లి గర్భం అందే ప్రత్యేకపరుచుకున్నాడు అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రపంచంలో వ్యాప్తంగా అంచనా ఇంచుమించు 249 దేశాలకు నేను అన్య జనులలో సువార్త ప్రకటించడానికి ఏర్పరచబడ్డాను. దేవుని సంకల్పం మరుగు చేయబడిన మర్మం, మరుగు చేయబడిన దేవుని సంకల్పం అంతా కూడా నేను చెప్పాలి, నేను ప్రకటించాలి. అందుకే దేవుడు నన్ను ఒక సాధనంగా ఏర్పరచుకున్నాడు, ఒక సాధనంగా నన్ను ఏర్పరచుకున్నాడు. తర్వాత అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలోనికి వద్దాం. 27వ వచనాన్ని చదువుకుందాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. చాలు, దేవుని సంకల్పం మరుగు చేయబడి ఉంది.
అది తరాలలో యుగాలలో మరుగు చేయబడుతూ వచ్చింది. ఆ మరుగు చేయబడిన దేవుని సంకల్పం అంతా మీకు తెలపకుండా నేను ఏది దాచుకొనలేదు అంటున్నాడు పౌలు భక్తుడు. ఆ సంకల్పాలనే ఇప్పుడు పౌలు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ సంకల్పాన్ని మీరందరూ నేర్చుకోవాలి, మీరందరూ వినాలి, మీరందరూ అధ్యయనం చేయాలి, దివారాత్రము ధ్యానించాలి, బలమైన పుష్టికరమైనటువంటి ఆహారాన్ని మనము తినాలి అని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఎంతగానో పౌలు చెప్తున్నాడు కదా. 11వ వచనం, ఇందును గూర్చి 12వ వచనం ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు తాగవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. చాలు. తర్వాత నీతి వాక్యముల విషయంలో అనుభవం లేని వారు ఎవరంటే పాలు త్రాగవలసినటువంటి వారు. వాళ్ళని ఏమన్నాడు అంటే శిశువులు అన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇంకా శిశువులుగానే ఉన్నారు. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై ఇంకా ఎంతకాలం ఉంటారు అని పౌలు బాధపడ్డాడు. అందుకనే దేవుని సంకల్పం మీకు చెప్పేటప్పుడు బలమైన ఆహారముగా, పుష్టికరమైన ఆహారముగా నేను మీకు తినిపించాలని, మీకు బోధించాలని ఆశపడ్డానని పౌలన్న మాటలు ఇవి. మనము ఈరోజు చదువుకుంటూ ధ్యానిస్తూ ఉన్నాం. రైట్. తరాలలో మరుగు చేయబడిన అజ్ఞానం, లేకపోతే దేవుని సంకల్పం ఏదైతే ఉందో ఇప్పుడు సంఘము ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఇప్పుడు పౌలు ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ బలమైన ఆహారం? ఏంటిది తరాలలో మరుగు చేయబడిన ఆ సంకల్పం? ఇప్పుడు తెలియజేయాలని ఎందుకు దాచి ఉంచాడు ఆ రోజు? ఇంకో విషయాన్ని కనుక నేను చెప్పాలని కనుక సిద్ధపడితే, మోషేకు చెప్పనటువంటి దేవుని సంకల్పం మనకు చెప్పాడు. బాగా ఆలోచన చేయాలి. దావీదుకు చెప్పనటువంటి ఆ సంకల్పాన్ని మనతో చెప్పాడు. అబ్రహాముకు చెప్పనటువంటి ఎన్నో సంగతులను పౌలు ద్వారా మనతో చెప్పాడు. ఆశ్చర్యపోవచ్చు మనం. పౌలు మహాభక్తునికి అబ్రహాముకు మరుగు చేయబడిన సంగతులనన్నీ కూడా పౌలు ద్వారా చెప్పాడు. దావీదుకు మరుగు చేసిన సంకల్పాలన్నీ కూడా పౌలు ద్వారా బయలుపరిచాడు. మోషే ఇంకా ప్రవక్తలకు, గొప్ప గొప్ప ప్రవక్తలకు, రాజులకు మరుగు చేసి చెప్పని విషయాలన్నీ కూడా మనతో చెప్పాడు, పౌలు ద్వారా చెప్పాడు. అందుకనే పౌలు పత్రికలన్నీ ముగించబడిన తర్వాత ఇది సమాప్తమైనది, కృత నిబంధన అంతా రాయబడిన తర్వాత ఇక నా సంకల్పం అంతా కూడా నేను బయలుపరిచాను అన్నాడు దేవుడు. మీరు వాటిని చదువుకుంటే పూర్వకాలములలో నేను చెప్పని విషయాలన్నీ కూడా నేను పౌలు ద్వారా చెప్పాను. పౌలు అన్నాడు. అందుకనే అపోస్తుల కార్యములు 20-27 వచనములో దేవుని సంకల్పమంతయు మీకు బోధించి తిని అంటాడు. ఏది దాచుకొనకుండా మీకు బోధించాను అంటున్నాడు దేవుని యొక్క గ్రంథములో. నా ప్రియమైన వర్లారా, నేను ఎందుకు చెప్తున్నాను ఇంత గుచ్చి అంటే, కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎప్పుడు కూడా కథలకు మనం అలవాటు పడకూడదు. కాకమ్మ కథలకు, పిట్ట కథలకు, కామెడీలకు, నవ్వించే జోక్స్లకు దేవుని యొక్క సన్నిధిలో మనం అలవాటు పడకూడదు. బాగా నవ్వించే పాస్టర్ వస్తే ఆహా ఏమి చెప్పే పాస్టర్ అని మనం ఆనందపడతాం. కథలు చెప్పి ఆ యొక్క జనాలను ఎంటర్టైన్మెంట్ చేసి ఊపుచ్చేటట్టు నవ్విస్తే అబ్బా సారు భలే చెప్పి అంటారు కదా. మనం అలాంటి అలవాటు మనం కలిగి ఉండకూడదు. నేను మాట నేర్పగలవాడని కాదు, నేను
దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడును అని పౌలు అంటాడు. నేర్పు మాటలతో ఇన్ని మాటలు మాట్లాడాలని, ఇలా మాట్లాడాలి, ఈ స్టైల్లో మాట్లాడాలని పౌలు ఎప్పుడు కూడా ప్రిపేర్ అయ్యేవాడు కాదంట. దేవుని సంకల్పం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. విన్న వాళ్ళు రక్షించబడతారు, వినని వాళ్ళు మరి శిక్షించబడతారు అని పౌలు పాదధూళి దులిపేసుకొని వెళ్ళాడు వినని వారి దగ్గర. కాబట్టి మనము దేవుని వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి. సరే, మంచిది. ఇప్పుడు దేవుని సంకల్పం అంతా కూడా పౌలు ద్వారా దేవుడు ఏదైతే దాచి ఉంచాడో అందులో ఒక భాగాన్ని నేను మీకు ఈరోజు చెప్పడానికి ఇష్టపడతాను. అదేంటిది అంటే తరాలలో మరుగు చేయబడిన సంకల్పం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. తరాలలో మరుగు చేయబడిన సంకల్పం ఇప్పుడు పౌలు ద్వారా ఏ విధంగా బోధించాడో అన్న దాని గురించి నేను ఒక అర్థమయ్యే కోణంలో ఒక చిన్న సబ్జెక్ట్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటిదంటే ముగ్గురు వ్యక్తులు. నేను అంశం రూపకంగా వెళ్తే మనకు అర్థం కాదు, కానీ సబ్జెక్ట్ లెవెల్లో వెళ్తే అర్థం కాదు, కానీ మనకు అర్థమయ్యే లెవెల్లోనే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పి ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుని సంకల్పం ఎలా బయలుపరచబడిందో నేను చెప్తాను. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే, మొదటి ఆయన బెసలేలు, రెండవ ఆయన దావీదు, మూడవ ఆయన అపోస్తలులైనటువంటి పౌలు లేదా యేసు ప్రభువారు. మొదటి వ్యక్తి బెసలేలు, రెండవ వ్యక్తి దావీదు, మూడవ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరలా గుర్తుపెట్టుకోవాలి. మొదటి వ్యక్తి ఎవరు? బెసలేలు, రెండవ వ్యక్తి దావీదు, మూడవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులను మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. తరాలలో మరుగు చేయబడిన సంకల్పం ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎలా దేవుడు మనతో చెప్పాడు అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నటువంటి వాక్య భాగంలో 1వ అధ్యాయం 3వ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఈ వచనాన్ని బాగా గమనిద్దాం. ఇది ఎవరో ఒకరు ఆలోచిస్తారు, కానీ ఎందుకు అందరూ ఆలోచించలేకపోతున్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. యేసుక్రీస్తు ద్వారా పరలోకమైన విషయాలను, పరలోక సంబంధమైన విషయాలను దేవుడు బయలుపరిచాడు. యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన విషయాలను మనకు దేవుడు చెప్పాలని ఆశపడుతున్నాడు. 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, మనకు పూర్వము తెలియబడినటువంటి సంగతులను, పూర్వము ఆత్మ సంబంధమైన విషయాలు బోధించబడలేదు. తరాలలో, యుగాలలో, కొలసి 1:25 ప్రకారం తరాలలో, యుగాలలో దేవుని సంకల్పము ప్రకృతి సంబంధంగా బోధించబడింది, శరీర సంబంధముగా బోధించబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు ఆ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు,
పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను యేసుక్రీస్తు ద్వారా మనకు తెలియపరచబడవలెనని మరుగు చేయబడి దేవుడు ఉంచాడు. ఆ సంకల్పాన్ని దేవుడు మరుగు చేసి ఉంచాడు. ఎలా, ఏంది మరుగు చేసి ఉంచాడు దేవుడు, దేన్ని దాచిపెట్టాడు అనే విషయాన్ని కనుక మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి పేరు చెప్పండి. ఎవరు? బెసలేలు గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ బెసలేలు గురించి కనుక మనం ఆలోచన చేస్తే నిర్గమకాండ 31వ అధ్యాయానికి వద్దాం. త్వరగా ఈ ముగ్గురు గురించి నేను చెప్పి ముగిస్తాను. నిర్గమకాండ 31కి రండి. ఎలా తరాలలో యుగాలలో మరుగు చేసిన సంకల్పాన్ని ఇప్పుడు క్రీస్తు ద్వారా లేదా అపోస్తులైన పౌలు ద్వారా మనకు బయలుపరిచాడు. ఈ బయలుపరచబడిన సంకల్పాన్ని లేదా దాచిపెట్టబడినటువంటి సంకల్పాలను మనం తెలుసుకోవాలి, మనము గుర్తించాలి. 31 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వాణ్ణి పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించబడినది బంగారముతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకు, రత్నములతోను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకు, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు మందసమును, దాని మీదనున్న కరుణాపీఠమును, ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ, బల్లను దాని ఉపకరణములను, నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ, ధూపవేదికను దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాలమును దాని పీఠను, యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రమును, యాజకుడైన అహరోను యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను, అభిషేక తైలమును, పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము చేయవలెను. చాలు. ఇక్కడ ప్రారంభ కాలములో ఇశ్రాయేలీలు అరణ్యములో సీనాయి పర్వతారణ్యముకు వచ్చిన తర్వాత అక్కడ వారు కొన్ని రోజులు స్టే చేశారు, అక్కడ నివాసం ఉన్నారు. మోషే యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు తన కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించాలి, ప్రత్యక్షపు గుడారమును నా కొరకు ఏర్పాటు చేయాలి అన్న ప్లాన్, డిజైన్ మోషేకు ఆజ్ఞాపించాడు దేవుని సన్నిధిలో. ఆ యొక్క మ్యాప్, ఆ యొక్క స్కెచ్ అంటారు కదా, స్కెచ్, ఇంజనీరింగ్ స్కెచ్ అంటారు కదా, డిజైన్, ప్రత్యక్ష గుడారము ఎలా కట్టాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, అందులో ఏమేమి ఉండాలి, ధూపవేదిక ఉండాలి, కరుణాపీఠం ఉండాలి, మందసం ఉండాలి, బల్ల ఉండాలి, బలిపీఠం ఉండాలి, అందులో నేను నా మహిమను ఉంచుతాను, అక్కడ మీరు నన్ను ఆరాధించడానికి రావాలి, ప్రత్యక్ష గుడారంలో నేనుంటాను, నా మహిమ ఉంటుంది, అందులో నా కొరకు అది మందిరముగా ఉంటుంది అని దేవుడు మొట్టమొదటి మందిరం, మొట్టమొదటి దేవుని నివాసం, మొట్టమొదటి దేవుని యొక్క ఆలయం ఎవరి ద్వారా కట్టబడింది అని కనుక మనం ఆలోచన చేస్తే బెసలేలు ద్వారా కట్టబడింది. ఈ భూమి మీద సీనాయి పర్వతారణ్యములో మార్గ మధ్యములో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కనానుకు వెళుతున్న మార్గ మధ్యములో ఎర్ర సముద్రం దాటిన తర్వాత వచ్చేదే సీనాయి అరణ్యంలో వారు ఉన్న తర్వాత దేవుడు తన నివాసం కొరకు నాకు ఒక ప్రత్యక్ష గుడారము కావాలి అన్న సంకల్పాన్ని బెసలేలుతో మోషేతో చెప్పితే మోషే
నేను ఎవరితో కట్టించాలి ఆ యొక్క మందిరాన్ని, లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారాన్ని నేను ఎవరితో కట్టించాలి? ఒక మేస్త్రి కావాలి కదా, ఒక ఇంజనీరింగ్ కావాలి కదా, ఒక డిజైనర్ కావాలి కదా. ఎవరితో కట్టించాలి? ఇంత పెద్ద ప్లాన్ ఇచ్చావు ప్రత్యక్ష గుడారం కొరకు, నీ మందిరం కొరకు, లేదా నీ నివాసం కొరకు ఇంత పెద్ద ప్లాన్ ఇచ్చావు, నేను ఎవరితో కట్టించాలని మోషే ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, మోసెస్, నీవు ఆలోచించకూడదు, నువ్వు విచారపడకూడదు. నేను ఒకరిని పిలిచాను, ఒకరిని ఏర్పరచుకున్నాను, అతనికి జ్ఞాన హృదయాన్ని ఇచ్చాను, అతనికి నా సంకల్పాన్ని చేయడానికి అతనికి నేర్పుగల నైపుణ్యత ఇచ్చాను. అతని పేరే ఊరు కుమారుడైన బెసలేలు అన్నాడు దేవుడు. నువ్వు వెళ్ళి బెసలేలును కలువు, నువ్వు వెళ్ళి బెసలేలుతో నా సంకల్పం అంతా అతనికి బోధించు, నా ప్లాన్ అంతా, నా మందిరం యొక్క డిజైన్ అంతా అతనికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే అతడు నా కొరకు నేర్పుగల ఒక ప్రత్యక్షపు గుడారమును, నైపుణ్యతతో కూడిన ఒక డిజైన్ గల దేవుని ఆలయాన్ని, నివాసాన్ని కట్టడానికి బెసలేలును నేను ఏర్పరచుకున్నాను అన్నాడు దేవుడు. రైట్. ఇతని గురించి ఎక్కువ చెప్పడానికి సమయం మనకు లేదు కాబట్టి క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. మొట్టమొదటి ప్రత్యక్ష గుడారాన్ని, దేవుని యొక్క నివాసము, దేవునికి ఇల్లు ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? అందరూ చెప్పాలి. ఎవరు కట్టారు? ఇశ్రాయేల్ కాదమ్మా, బెసలేలు. అందరికి అనడానికి వస్తుంది ఈ పేరు. అది ముఖ్యమైన వ్యక్తి, మొట్టమొదటిగా మందిరం కట్టిన వ్యక్తి ఆయన, దేవునికి ఇల్లు కట్టిన వ్యక్తి ఆయన. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ అందరూ దేవునికి మందిరం కట్టాడంటే ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఇంతకుముందు ఈ బెసలేలుని మర్చిపోండి. ఇప్పటికీ దేవునికి మందిరం కట్టాడంటే ఎవరి పేరు చెప్పారు? కదమ్మా, కదా, సొలొమోను మహారాజు కట్టాడని మనకంతా తెలుసు. కానీ మొట్టమొదటిగా దేవునికి నివాసం కట్టిన వ్యక్తి ఎవరని ఉంది బైబిల్లో? బెసలేలు. నా మాట అబద్ధమైతే మీరు చదవండి. 31 అధ్యాయం అంతా ప్లాన్ నిర్గమకాండం నుంచి స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా దావీదు సొలొమోను దావీదుల కన్నా పూర్వమే ప్రత్యక్షపు గుడారము, దేవుని యొక్క నివాసము కట్టబడింది. ఆ ప్రత్యక్షపు గుడారములోనే ఆరాధిస్తూ వచ్చారు. ఆ ప్రత్యక్షపు గుడారములోనే దేవుని యొక్క తీర్పులు బయలు వెళ్ళాయి. ఆ ప్రత్యక్షపు గుడారములోనే దేవుని మహిమ నిండి ఉండెను అని పాత నిబంధన గ్రంథం మనం చదువుకుంటున్నాం. రైట్. ఇప్పుడు మొట్టమొదటి మందిరము, దేవుని నివాసము ఎవరి చేత కట్టబడింది? అందరూ చెప్పాలి గట్టిగా. వినిపిస్తలేదు ఇంకా. ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా, ఏమవుతుంది? అందరూ గట్టిగా చెప్పాలి. ఎవరు? బెసలేలు ద్వారా దేవుని నివాసము మొట్టమొదట కట్టబడింది భూమి మీద. ఇప్పుడు చెప్తాను మీకు. తరాలలో, యుగాలలో మరుగు చేయబడి దాచబడిన సంకల్పం క్రొత్త నిబంధనలో పౌలు ద్వారా ఎలా బయటికి తీసుకొచ్చాడు దేవుడు, పౌలు ద్వారా ఎలా మనకు బయలుపరిచాడు అన్న సంగతులను మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. బెసలేలకు తెలియదు దేవుని సంకల్పం. ఆ రోజు బెసలేలకు తెలియదు దేవుని సంకల్పం. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులు బెసలేలకు తెలియపరచబడలేదు. కొంతవరకే రాబోవు మేలుల విషయమైన ఛాయ ప్రకృతి సంబంధమైన సంగతిని బెసలేలకు చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు బెసలేలు ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని కట్టించాడు మొట్టమొదటిగా దేవుడు. ఇప్పుడు మరలా నేను ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్పాను కదా. రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. రెండో వ్యక్తి పేరేం పేరు? సమూయేలు గ్రంథం. రండి, సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ధ్యానిద్దాం. 7వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము చదువుకుందాం మొదటి నుంచి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విషయము ఇచ్చి
అతనికి నెమ్మది కలగజేసిన తరువాత రాజు తన నగరి యందు కాపురముండి నాతాను ప్రవక్తలను పిలిపించి, నాతాను అనే ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానులతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమని. అయితే చాలు, నీకు తోచినదంతయు నెరవేర్చుమని నువ్వు చాలమ్మా. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే 5వ వచనం, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టుదువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి, బాగా వినాలి, ప్రతి పాయింట్ మనకు చాలా అవసరమైనటువంటి పాయింట్ చెప్తున్నాను. వృధాగా ఏ వచ్చినా నేను చదివించాను, అంత అవసరం అనిపిస్తేనే నేను చదివిస్తున్నాను. బాగా గమనించండి. 6వ వచనం నుంచి, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములలో ఎవరితోనైనను దేవదారు మయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎప్పుడైనా అని ఉంటినా దేవుడు మాట్లాడుతున్నాడు. నాతానుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నాతాన్ ఎవరు? అతని వృత్తి ప్రవక్త. నాతాన్ ఎవరు? ప్రవక్త. అందుకని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను వ్యక్తుల గురించి, ఇద్దరిద్దరు వ్యక్తులను తీసుకొని మీకు చెప్తూ వస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలని. చరిత్రలో పాత నిబంధన 39 గ్రంథాలలో మనం వినని సంగతులు చాలా ఉన్నాయి, మీరు నేర్చుకోని సంగతులు మస్తుగా ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ దావీదు మహారాజు తన శత్రువులందరితో యుద్ధం చేసి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, అమ్మోనీలతో యుద్ధం చేశాడు, అసూరీలతో యుద్ధం చేశాడు, అమాలేకులతో యుద్ధం చేశాడు. ప్రపంచంలో ఇశ్రాయేలీలకు హాని కలిగించే ప్రతి శత్రువుతో యుద్ధం చేసి ఓడించినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక చక్రవర్తి, ఆయననే దావీదు మహారాజు. ఆయన యుద్ధం అనగానే ప్రపంచ దేశాలను ఆ రోజు నోటి మీద వేలేసుకున్నాయి. ప్రపంచ దేశాలన్నీ వణికిపోయాయి దావీదు మహారాజు అంటే. అలా ప్రపంచ దేశాలన్నిటితో, అన్ని దేశాలన్నిటితో యుద్ధం చేసిన తర్వాత ఏ దేశానికి కూడా ఇశ్రాయేలీలపై యుద్ధానికి వెళుదాం అన్న ఆలోచన రాకుండా చేశాడు దావీదు మహారాజు తన యుద్ధ బలం చేత. ఇశ్రాయేలు దేశానికి రక్షణ కలిగించాడు 40 సంవత్సరాలు. శత్రు భయం లేకుండా చేశాడు దావీదు మహారాజు. అలా చేసిన తర్వాత హాయిగా తన రాజనగరిలో హెబ్రోన్లో హాయిగా తన కొరకు నగరు కట్టించుకొని, ఆ నగరం ఎలాంటిది అంటే, అతని భవనం ఎలాంటిది అంటే, ప్రపంచంలో ఎక్కడా దొరకని వాల్యుబుల్ కర్ర దేవదారు మ్రానులతో ఒక అందమైన బిల్డింగ్ నిర్మించుకున్నాడు దావీదు మహారాజు. అలా నిర్మించుకొని హాయిగా సోఫాలో కూర్చొని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తన నగరాన్ని, తన యొక్క భవనాన్ని, బిల్డింగ్ను చూస్తూ, నా యొక్క సరిహద్దులు, నా యొక్క ఇండ్లు, నా యొక్క కోటలు, బంగ్లాలు చూస్తే ఇవన్నీ కూడా వెలగల దేవదారు మ్రాన్లతో నిర్మించుకున్నాను. నేనైతే ఇంత లగ్జరీగా ఉన్నాను, నేనైతే హ్యాపీగా ఉన్నాను. కానీ దేవుని ఆలయం, దేవుని యొక్క నివాసం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, ఆయన తేజస్సు ఎక్కడ ఉందంటే ఒక డేరాలో ఉందే, ఒక చిన్న పాకలో ఉందే. ఇది ఎంతవరకు కరెక్టు? కాబట్టి నేను ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాను.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా విచిత్రమైనటువంటి మందిరాన్ని నేను కట్టాలి అనుకుంటున్నాను. ఎవరు ఎక్కడ ఏ దేశంలో అలాంటిది నిర్మించబడకూడదు, ఏ గుడి ఏ దేవతకు సంబంధించినటువంటి గుడి కూడా అలాంటిదిగా ఉండకూడదు అని నేను అనుకున్నాను అని మనసులో నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ఎవరితో చెప్పుదాం అని ఆలోచన చేసి పాస్టర్ని పిలిపించాడు, ప్రవక్తను పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు? ఎవరు పిలిపించాడు? నాతాన్ని పిలిపించాడు. మీరు చెబితే మీకు గుర్తుంటుంది అనమాట. మీతోనే చెప్పిస్తాను. ఎందుకు చెప్పిస్తానంటే చెప్పడం వల్ల మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట అది. అందుకనే చెప్పిస్తాను. ఎవరిని పిలిపించాడు? దావీదు నాతాన్ని పిలిపించాడు. ఏం చెప్పాలని? రాత్రి అనుకున్నాడు. పొద్దున్నే ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు, నాతాను వచ్చాడు. వచ్చి ఏం లేదు అయ్యగారు, నేను ఇలా అనుకున్నాను, రాత్రంతా నిద్రపోలేదు, దేవుని నివాసం కొరకే ఆలోచన చేసి నిద్ర రాలేదు, ఇట్లా అనుకున్నాను అంటే అప్పుడు నాతాను అన్నాడు, గుడ్, వెరీ గుడ్, మంచి సంకల్పం. నువ్వు అనుకున్నదంతా శీఘ్రమే ప్రారంభించు. నీ ఏదైతే దేవుని మందిరం గురించి ఆలోచించావో అదంతయు కూడా నెరవేర్చుము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దేవుడు నాతాను ద్వారా చెప్పాడు. నాతానుతో చెబుతూ ఇంకో మాట అంటున్నాడు. 6వ వచనంలో అంటున్నాడు కదా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయుల చరిత్ర ఎక్కడ ఐగుప్తు, ఎక్కడ సీనాయి పర్వతం, ఎక్కడ దావీదు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఐగుప్తులో జరిగిన విషయాలు చెప్తున్నాడు, అరణ్యంలో జరిగిన విషయాలు చెప్తున్నాడు. ఆదికాండము 9, 11, 12 అధ్యాయాలలో వారు బయటకు వస్తారు ఐగుప్తు దేశంలో నుంచి. నిర్గమకాండము 9, 11, 12 అధ్యాయాలలో వారు బయటకు వస్తారు. అక్కడ జరిగినటువంటి విషయం. ఇకపోతే నిర్గమకాండము యొర్దాను ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్య ప్రయాణం, 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో జరిగిన విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు అంటే, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీలను రప్పించిన నాటి నేటి వరకు మందిరములో నివసింపక, ఎక్కడ నివసించాడంట? మందిరములో నివసింపక, డేరాలో గుడారములో నివసించుచు సంచరించి తిని. దేవుని నివాసం ఎక్కడుందంట? డేరాలో ఉంది. దేవుని నివాసం ఎక్కడుందంట? డేరాలో ఉంది. దేవుని నివాసం ఎక్కడుందంట? ఇంకోటి ఉంది, అక్కడ గుడారంలో ఉంది. మీకు గుడారము డేరాలు చూసినారా ఎప్పుడన్నా? డేరాలు గుడారాలు చూసినారా? ఎలా ఉంటాయి గుడారాలు? ఎంతమంది చూస్తారు చెప్పండి? నువ్వు చూసినావమ్మా గుడారాలు చూడలేదు ఎవరు? పరదలియనికి వస్తారు కదా, అప్పుడప్పుడు తట్లియనికి వచ్చి గుడిసెలు వేసుకొని ఉండరమ్మా ఇట్లా. చూసినారా? చిన్న గుడారాలు అంటారు వాటిని. ఇకపోతే పోలీసులు అక్కడక్కడ మధ్యలో రోడ్ల పక్కన చిన్న టెంట్ వేసుకొని ఉంటారు కదా, చూసినారా? అవన్నా చూసినారు కదా, దాన్ని గుడారం అంటారు అనమాట ఇట్లా. కాకపోతే ఇది పెద్ద గుడారం అన్నమాట. ఇది కొంచెం పెద్దగా ఉన్నటువంటి గుడారం, దేవుని నివాసం కొరకు కట్టబడినటువంటి గుడారం. నేను ఐగుప్తు దేశంలో నుంచి అరణ్యములో సంచరించిన కాలమంతా కూడా నేను మందిరంలో నివసించక, నేను బిల్డింగ్లో నివాసం చేయకుండా ఒక గుడారంలో నివసించుతూ వచ్చి తిని, ఒక డేరాలో నివసించుతూ వచ్చి తిని, నేను ఎప్పుడైనా ఎవరితోనైనా నా కొరకు మందిరం కట్టాలని ఎవరితోనైనా అడిగి తినా, ఎవరినైనా నేను కోరి తినా, ఎవరిని ప్రశ్నించలేదే, నేను ఎవరితో నా సంకల్పాన్ని పంచుకోలేదే. అయితే ఈరోజు దావీదు మహారాజులో పుట్టింది ఆ తలంపు. గుడ్, వెరీ గుడ్, అలా చేయమని చెప్తున్నాడు దేవుడు. నేను ఎవరితో కూడా చెప్పలేదు, ఈరోజు నువ్వు సంకల్పించావు కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు. దావీదు మహారాజా పనులు ప్రారంభించు అని బ్లెస్సింగ్ ఇచ్చాడు నాతాను ప్రవక్త. ఇద్దరు కూడా పునాది వేశారు, బిల్డింగ్ స్టార్ట్ చేయడానికి, కట్టడానికి రిబ్బన్ కటింగ్ చేశారు. పనులు ప్రారంభమవుతున్నాయి. దేని కొరకు? మందిరం కొరకు. ఇప్పుడు దావీదు యొక్క కష్టం, దావీదు యొక్క ప్రయాస, ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇలాంటి మందిరం ఉండకూడదు.
ఇప్పుడు ఈ ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పడం మర్చిపోయాను. అదేంటిదంటే ఐగుప్తులో నుంచి 8వ వచనం, కాబట్టి నీవు చెప్పుము 6వ వచనంలోనే ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసించక డేరాలో గుడారంలో నివసించుతూ వచ్చి తిని డేరాలో నివాసం చేశాను, గుడారంలో నివాసం చేశాను. దాని పేరే ప్రత్యక్ష గుడారము. ఆ నివాసమే బెసలేలు కట్టిన నివాసం. ఆ నివాసమే బెసలేలు ఏర్పాటు చేసిన దేవుని నివాసం. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ. నేను బెసలేలు కట్టిన నివాసంలో నివాసం చేస్తూ వచ్చాను. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించిన కాలం అంతా కూడా, షిలోహు వచ్చినా కూడా, షిలోహు ఆలయం వచ్చినంత వరకు కూడా నేను గుడారంలో నివాసం చేస్తూ వచ్చాను, బెసలేలు కట్టిన టెంట్లోనే నివాసం చేస్తూ వచ్చాను. కానీ ఎవరితో కూడా ఎప్పుడు కూడా నేను మందిరం కావాలని కోరలేదు అన్నాడు దేవుడు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. బెసలేలు కట్టిన గుడారంలో దేవుడు మొట్టమొదటిగా భూమి మీద బెసలేలు అనే యొక్క వ్యక్తి, ఈ బెసలేలు ఏ గోత్రానికి సంబంధించిన వాడని మనం చదువుకున్నాము. బెసలేలు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? నిర్గమకాండం 31వ అధ్యాయంలో, నిర్గమకాండం 31 మొదటి వచనం. ఏ గోత్రికుడు బెసలేలు? ఏ గోత్రానికి సంబంధించిన వాడు? ఏ గోత్రం? అందరూ చెప్పాలి గట్టిగా. 31వ వచనం, 31:1. యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడైన ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గలవాడిని పిలిచి తిని. చాలు. ఈ బెసలేలు ఊరు కుమారుడంట, హూరు మనమడంట. కాబట్టి తాత తండ్రి మనకి గుర్తుండకపోయినా కొంత ఇబ్బంది ఏం లేదు. కానీ బెసలేల్ని మాత్రం మనం బాగా గుర్తుంచుకోవాలి. అతని గోత్రాన్ని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ గోత్రానికి సంబంధించిన వాడు? యూదా గోత్రము. యూదా గోత్రములో బెసలేలును దేవుడు కోరుకున్నాడు తనకు మొట్టమొదటి నివాసముగా, ప్రత్యక్ష గుడారము నిర్మించటానికి. ఇది మొదటి నివాసం. ఇక రెండవ నివాసం దావీదులో పుట్టింది తలంపు. నేను దేవునికి నివాసాన్ని కట్టాలి, దేవునికి ఆలయాన్ని కట్టాలి, అది ప్రపంచంలో ఎక్కడ కూడా కట్టబడని విధంగా కట్టబడాలి. నేను మహారాజుని, నేనైతే దేవదారు మ్రాన్లతో కట్టబడిన భవంతులలో నివాసం ఉన్నాను, కానీ నా దేవుని యొక్క నివాసము డేరాలో గుడారంలో ఉంది. ఇది ఎంతవరకు సహజమైనటువంటి విషయం. నేను భరించలేనిటువంటి నివాసాన్ని దేవునికి అని ఆయన సంకల్పించి ఇప్పుడు కష్టపడుతూ ఉన్నాడు, రెడీ చేస్తున్నాడు, మెటీరియల్ రెడీ చేస్తున్నాడు. రాజుగా కష్టపడ్డాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము రండి, 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము. తన ప్రయాసంతా దేవుని మందిరం కొరకే. దావీదు తన ప్రయాసంతా దేవుని ఆలయం కొరకే, తన కష్టమంతా దేవుని ఆలయం కొరకే. 22వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను, దావీదు మహారాజు అంటున్నాడు, ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారము, 10 కోట్ల మనుగుల వెండి, తూచ సఖ్యము కాని విస్తారమైన ఇత్తడి ఇనుము సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చించు తిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. మరియు పనిచేయదగిన విస్తారమైన శిల్పకారులను, కాసే పనివారిని, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్పుగల మంచి పనివారును నీ యొద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దావీదు మహారాజు దేవుని మందిరం కొరకు తూచ సఖ్యము కాని, లెక్కింప సఖ్యము లేని బంగారం, లెక్కింప సఖ్యము కాని వెండి, ఇనుము, ఇత్తడి, కర్ర సామాగ్రిని సంపాదించాడు దేవుని మందిరం కొరకు. ఊకే ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన, ఉదాహరణకు చెప్పాడు. బంగారం ఎన్ని లక్షలంట? 2 లక్షల మణముల బంగారం.
దేవుని మందిరానికి ఇస్తున్నాడు. 10 కోట్ల, కరెక్టేనా లెక్క? చూడండి, అంతేనమ్మా? వెండి ఎంత? బంగారం 2 లక్షల మనముల బంగారం, 10 కోట్ల మనముల వెండి. ఇవి మెయిన్ 2 ముఖ్యమైన పదార్థాలు, ఇవి 2 ముఖ్యమైన వస్తువులు. ఇంకా దావీదు ఇచ్చినటివి ఇనుము తూచ సఖ్యం కాదు, ఇత్తడి లెక్కింప సఖ్యం కాదు, కర్ర సామాగ్రి, వీటన్నిటిని కూడా కొలవలేం. రాసులు పోషించాడంట. అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లలో బ్యాక్ సైడు, రైల్వే స్టేషన్ అవతల సైడు రైల్వే ట్రాక్ పొడుగున ఇంత పెద్ద కంకర కుప్పలు ఉంటాయి కదా, పెద్ద కుప్పలు ఉంటాయన్నమాట. కంకర కుప్పలు రైల్వే ట్రాక్ పొడుగున, కొత్త రైల్వే మార్గం కొరకు అనమాట. అవి పెద్ద కంకర రాళ్ళు, బొడ్డెలు ఉంటాయన్నమాట, కుప్పలు, రాసులు కంకర పోసింటారు కదా. మీకు ఉదాహరణకు చెప్తున్నాను, ఎవరన్నా చూసినారు కదా. అలా ఇనుము రాసులతో పాటు పోసాడంట దావీదు మహారాజు. అలా ఇత్తడి రాసులు పోసాడంట దావీదు మహారాజు. అలా కర్ర, ఎక్కడ చూసినా కర్ర సామాగ్రి. అవి మళ్ళీ వెలగల కర్ర, దేవదారు రాణులతో మరి కూర్చబడినటువంటి కర్ర. ఇప్పుడు మనకు వాల్యుబుల్ కర్ర ఏంటంటే టేకు కదా, విలువైన కర్ర ఏది ఇప్పుడు? టేకు కర్ర విలువైనది కదా, అది చాలా విలువైన వస్తువు. అలాగే ఆ రోజుల్లో దేవదారు కర్ర అంటే చాలా విలువైన కర్ర. అలాంటి కర్ర లెక్కింప సఖ్యము కానంత కర్ర సమకూర్చాడు. ఇకపోతే బంగారు 10 లక్షల మనముల వెండిని, 2 కోట్ల మనముల బంగారాన్ని రెడీ చేసి, అంతేనా? 2 లక్షల మనముల బంగారాన్ని, 10 కోట్ల మనముల వెండిని దేవునికి కానుకగా ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం! దేవుని మందిరానికి కానుకగా ఇచ్చాడు. ఎంత గొప్ప సమర్పణ! మనం ఇవ్వగలుగుతున్నామా ఈరోజు దేవునికి కానుక? మనం ఇవ్వగలుగుతున్నామా ధారాళంగా దేవునికి సమర్పణ చేసుకొని? చాలామంది దేవుని మందిరం కొరకు, దేవుని యొక్క నివాసం కొరకు, దేవుని ఆలయంలో పరిచర్య కార్యక్రమాల కొరకు కోతకాలం పండుగ సందర్భంగా కానుకలు ఇవ్వండి అమ్మా అని కవర్లు పంపిస్తే ఇంటింటికి తిరిగి సంఘ పెద్దలు మనము ధారాళంగా కానుకలు ఇస్తున్నామా? కవర్లో అంటే నేను ఇలా అంటున్నానని చెప్పట్లేదు. 2 లక్షల బంగారు 2 లక్షల మనముల 2 లక్షల మనముల బంగారాన్ని దేవునికి దావీదు మహారాజు పంపించాడు. బండ్లు మనము దేవుని మందిరానికి మన ఇంటికి కవర్ వస్తే ఎన్ని వందలు వేలు పంపిస్తున్నాం చెప్పండి? 10 రూపాయల కవర్లో 20 రూపాయల. కోతకాలం పండుగ సంవత్సరం అంతా మనం కష్టపడి పని చేసుకున్నాం. నేను ఇవ్వాలని చెప్పడం లేదు, మీ సమర్పణకు వదిలేస్తున్నాను. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా, మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దండి. మనం ఎవరికో ఇవ్వడం లేదు, దేవుని సన్నిధిలో ఆయన పని కొరకు, పరిచర్య కొరకు మనం సమర్పణ చేస్తూ ఉన్నాం. ఆ రోజు ప్రత్యక్ష గుడారం కొరకు, ఆ రోజు 31 అధ్యాయం అంతా మీరు చదవండి. నిర్గమకాండ 31 అధ్యాయంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కొరకు ప్రేరేపించబడిన వారందరూ కూడా స్త్రీలు పురుషులు కానుకలు ఇచ్చారంట. కొంతమంది అయితే బంగారు ఉంగరాలు ఇచ్చారంట, కొంతమంది అయితే బంగారు వస్తువులు ఇచ్చారంట. ప్రత్యక్ష గుడారానికి, మొట్టమొదటి మందిరానికి కానుకలు ఇచ్చారు. ప్రత్యక్ష గుడారానికి, మొట్టమొదటి దేవుని నివాసానికి స్త్రీలు పురుషులు ప్రేరేపించబడిన వారందరూ కూడా కానుకలు ఇచ్చారంటండి. ఆ రోజు బెసలేలు నివాసం కట్టబడేటప్పుడు, బెసలేలు దేవునికి నివాసాన్ని కట్టేటప్పుడు స్త్రీ పురుషులు కానుకలు ఇచ్చారని వాక్యంలో నిర్గమకాండ 31 అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత 2వ మందిరము దావీదు కట్టేటప్పుడు, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మందిరాన్ని కట్టేటప్పుడు ఎవరో ఇచ్చారని లేదు, కానీ తను ఒక్కడే. తర్వాత ప్రేరేపించబడిన వారు మ్రాణులు పంపించారు, బంగారు పంపించారు, కానుకలు పంపించారు. వేరే దేశాల నుంచి రాజులు పంపించారు మందిరం కొరకు. తర్వాత పని వారిని పంపించారు.
అది వేరే విషయం. దావీదుకున్నటువంటి సమర్పణ హృదయం మనం కలిగి ఉండాలి. ధారాళంగా ఇచ్చి వారిని దేవుడు ఎంతో చెప్పండి ప్రేమించినా దీవించినా మనం ఇవ్వలేకపోతున్నాం. దావీదు ఇచ్చాడు. వేల కొలది వెండి, లక్షల కొలది బంగారం దావీదు ఇచ్చాడు. కాబట్టి నా ప్రేమైన దేవుని వారల దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకబడిపోకూడదు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదుకున్నటువంటి సమర్పణ హృదయము, దేవుని ప్రేమించే హృదయం మనకు కలగాలి. ఆయన మనము కొంత ఇస్తే మనకు దేవుడు పదంతలుగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనవి వెండి ఆయనదే, బంగారు ఆయనదే, కానీ మన సమర్పణ చూస్తాడు ఆయన. అన్నీ ఆయనవే, కానీ మన సమర్పణ ఎంత ఉంది ఈమెలో అని ఆయన మన సమర్పణను చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నా ప్రేమైన వారలారా, అలా మనం ఉండకుండా దేవునికి మనము 10, 20 మనము కవర్లలో పెట్టే అలవాటు మనం మర్చిపోదాం. దేవునికి సంతోషంగా ధారాళంగా ఇవ్వటానికి మనం కవర్ని వాడుకుందాం. కొంతకాలం పడిన సందర్భంగా కవర్ మన ఇంటికి వస్తే దేవుని కొరకు కానుకగా నా ఇంటికి వచ్చింది కవర్ అని మనము గౌరవిద్దాం. ఆ కవర్కి మనము వాల్యూ ఇద్దాం. ఆ కవరు ఏదో ఎవరికో పర్సనల్గా ఇచ్చేది కాదు, అది దేవుని సంఘము నుంచి మీ ఇంటికి నడిచి వచ్చింది అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని ఆలయం నుంచి మీ ఇంటికి వచ్చిందని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా బెసలేలు కాలంలో స్త్రీ పురుషులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు కాలంలో దావీదు సమర్పణను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి కానుకలు సమర్పించడానికి మనము సిద్ధపడాలని మీకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండ 31వ అధ్యాయంలో కనిపించినటువంటి యూదా గోత్రానికి సంబంధించిన హూరు కుమారుడు ఊరు కుమారుడైనటువంటి బెసలేలు కనిపిస్తున్నాడు. నిర్గమకాండ 31లో కనిపించినటువంటి బెసలేలు 2వ దినవృత్తాంతములలో కనిపిస్తున్నాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? ఈ సొలొమోను కాలం ఇది. సొలొమోను కాలం వరకు బెసలేలు కట్టిన ప్రత్యక్ష గుడారమే ఉంది. సొలొమోను కాలం వరకు బెసలేలు దేవుని కొరకు నివాసంగా వేసిన గుడారమే ఉంది. బెసలేలు కాలంలో కట్టినటువంటి బలిపీఠము సొలొమోను కాలం వరకు ఉంది. మీకు అర్థమవుతుందా? సొలొమోను కాలం వరకు బెసలేలు కట్టిన బలిపీఠములోనే బలులు అర్పిస్తూ వచ్చారు. అలా ఆ రోజు ఉన్నటువంటి బెసలేలు చేసిన మందసమే ఇశ్రాయేలీలు మోశారు. మందసాన్ని ఎవరు కట్టారు? మందసాన్ని ఎవరు డిజైన్ చేశారు అనుకుంటున్నారు? బెసలేలు కట్టిన మందసమే న్యాయాధిపతుల కాలంలో ఉంది, రాజుల కాలంలో ఉంది, దావీదు కాలంలోనే ఉంది, సొలొమోను కాలంలో కూడా అదే మందసమే ఉంది. ఈ బెసలేలు కట్టినటువంటి ఆ యొక్క మందసము, ఆ యొక్క బలిపీఠమే ఇక్కడ సొలొమోను గుర్తు చేస్తూ ఉన్నాడు. 5వ వచనం, హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా, యెహోవా నివాస స్థలము ఏదైతే ఆ రోజు బెసలేలు కట్టాడో, యెహోవా నివాసము ఏదైతే ఆ రోజు బెసలేలు ప్రత్యక్ష గుడారములో బలిపీఠాన్ని చేశాడో, ఆ యొక్క బలిపీఠము యెహోవా నివాసము స్థలము ఎదుట ఉండగా సొలొమోను సమాజపు వారు దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధిని ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. రాజుల కాలంలో కూడా ఈ యొక్క బెసలేలు నిర్మించినటువంటి మందసమే ఉందని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎంతమంది గురించి మనం ఆలోచన చేశాము? ఏమా? 2 గురించి మనం ఆలోచన చేశాం. నేను మీకు మొత్తం చెప్పినది ఎంతమంది పేర్లు? 3 పేర్లు చెప్పాను కదా. ఒక ఆయన బెసలేలు, ఒక ఆయన
దావీదు. ఇంకెవరి గురించి చెప్పడం మర్చిపోయాము? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పడం మనము ఆగిపోయాం. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు వారి గురించి మనము నెక్స్ట్ ఆదివారం ధ్యానించుకుందాం. ఎందుకంటే తరాలలో యుగాలలో మరుగు చేయబడినటువంటి ఆ యొక్క దేవుని సంకల్పం మనం చెప్పుకోవడానికి సమయము సరిపోదు. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. బెసలేలు కట్టిన నివాసానికి ప్రకృతి సంబంధమైనటువంటి సంకల్పం, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం బెసలేలతో దేవుడు బోధించాడు. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం, ప్రకృతి సంబంధమైనటువంటి దేవాలయము దావీదు ద్వారా దేవుడు నెరవేర్చుకున్నాడు. ప్రకృతి సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారాన్ని బెసలేల ద్వారా దేవుడు నిర్మించాడు. అయితే బెసలేలకు బయలుపరచని సంగతిని, దావీదుకు బయలుపరచబడని సంగతిని అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఏ విధంగా అయితే బయలుపరిచాడో, అపోస్తులైనటువంటి పౌలు ద్వారా ఏ విధంగా అయితే తరాలలో అనగా బెసలేలకు చెప్పని జ్ఞానం, బెసలేలకు బోధించని బయలుపరచని సత్యం, బెసలేలకు బయలుపరచని సంకల్పం పౌలు ద్వారా ఏ విధంగా బయలుపరిచాడన్న విషయాన్ని మనం మిగిల్చుకున్నాం. దావీదుకు తెలియపరచబడని ఆ యొక్క తరాలలో మరుగు చేయబడిన దేవుని సంకల్పం యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా బయలుపరిచాడో మనకు సమయం ఉంటే నెక్స్ట్ ఆదివారం ధ్యానిద్దాం. దేవుడు తన మాటలను మనందరి విషయ వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ఆదివారం బల్లారాధనలో తండ్రి మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉన్నాం. బెసలేలు కాలము నుంచి, దావీదు సొలొమోనుల కాలము నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారి వరకు తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మీ సంకల్పం మేము ధ్యానించబోతున్నాం. మాకు కావలసినటువంటి ఆలోచన విధానము, అవగాహన మాకు కల్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మచెప్పు సంగతులతోనే మేము సరిచేసుకుంటూ వాక్యపు వెలుగులో లేఖనాలలో ఏలాగూ బోధించబడింది, పౌలు పత్రికలు ఏమని బోధిస్తున్నాయి, 39 పుస్తకాలలో మరుగు చేయబడిన సంకల్పం పౌలు పత్రికల్లో పౌలు ద్వారా మీరు ఎలాగో బోధించాలని, బయలుపరచాలని, మాకు నేర్పించాలని ఆశపడుతున్నారో అట్టి సంకల్పాన్ని మేము ధ్యానించుటకు సహాయం దయచేయండి. మూలోపదేశములను మాని, శరీర సంబంధమైన ఆచారములను మాని, కల్పనా కథలను మేము మాని సంపూర్ణమైన స్థితిలోనికి మేము ముందుకు సాగిపోవటకు సహాయం దయచేస్తారని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.